మాకు టోకెన్ డేటు 22/2/2026 రాత్రి 10:45కి ఉంది. మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని అపోజిట్‌లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. అది చిన్న పాములాగా ఉంది. ఇమ్మీడియేట్‌లీ మా మిసెస్‌ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసినాము. తిరుమల క్యూ లైన్‌లో భక్తురాల్ని పాము కాటేసిందనే వార్తలు కలకలం సృష్టించాయి. అయితే ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. కాలు మీద నుంచి పాము పోవడంతో కాటేసిందనే అనుమానంతో టీటీడీ సిబ్బందిని సంప్రదించామని, వారు ఆస్పత్రికి తరలించారని భక్తురాలు మౌనిక భర్త తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులు పరిశీలించి పాము కాటు వేయలేదని నిర్ధారించినట్లు చెప్పారు. నమస్కారం సార్. నా పేరు శరత్ బాబు. మా వైఫ్ మౌనిక. సో మేము తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్ట్రిక్ట్ తేగమండలం మండలం నుండి వచ్చినాము. మాకు టోకెన్ డేటు 22/2/2026 రాత్రి 10:45కి ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్ నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్లు ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని అపోజిట్‌లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకోని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది. దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియేట్‌లీ మా మిసెస్‌ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు. అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు బయటేమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్‌తోని కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వెనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి తమ బంధువులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. రాత్రి 10:30 సమయంలో 300 రూపాయల క్యూ లైన్లో వాళ్లు దర్శనానికి వెళ్లాల్సి ఉంది. కొండపైకి చేరుకున్న తర్వాత ప్రైవేటు వాహనంలో వచ్చి మ్యూజియం సమీపాన ఉన్న ఆర్బీ సెంటర్ పార్కింగ్ ఏరియాలో దిగారు. అక్కడ మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు కాస్త పక్కకు వెళ్లారు. ఆ సమయంలో తన కాలుపై నుంచి ఏదో పాకుతూ వెళ్లినట్లు అనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భర్త శరత్ చీకటిలో సెల్ఫోన్ లైట్తో ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము పాకుతూ కనిపించింది. వెంటనే దాన్ని చంపివేసినట్లు శరత్ తెలిపారు. అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు బయటేమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్‌తోని కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వెనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడ్ అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సింప్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్ యాజమాన్యం కూడా మిమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు. పాము కాటు వేసిందనే భయంతో దంపతులిద్దరూ భద్రతా సిబ్బందిని ఆశ్రయించారు. దీంతో టీటీడీ సిబ్బంది వెంటనే వారిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి పాము కాటు లేదని నిర్ధారించారు. అయినప్పటికీ భక్తురాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ వెల్లడించింది. స్విమ్స్ ఆస్పత్రికి పంపించి మరొకసారి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి సమస్య లేదని అక్కడి వైద్యులు నిర్ధారించారు. అంతేకాకుండా ఆ పాము కూడా విషపూరితం కాదని అధికారులు తేల్చారు. భక్తులు మౌనిక, శరత్ దంపతులకు సోమవారం ఉదయం ప్రత్యేక దర్శనం చేయించి స్వస్థలానికి పంపించారు. టీటీడీ సిబ్బంది అందించిన సహకారానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు నిర్దేశించిన ప్రాంతాల నుంచి మాత్రమే క్యూలైన్లోకి చేరుకోవాలని, తిరుమల పరిసరాల్లో నిషేధిత అటవీ ప్రాంతాల్లో సంచరించకూడదని టీటీడీ సూచించింది. నమస్కారం సార్. నా పేరు శరత్ బాబు. మా వైఫ్ మౌనిక. సో మేము తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్ట్రిక్ట్ తేగమండలం మండలం నుండి వచ్చినాము. మాకు టోకెన్ డేటు 22/2/2026 రాత్రి 10:45కి ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్ నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్లు ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని అపోజిట్‌లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకోని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది. దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియేట్‌లీ మా మిసెస్‌ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు.
అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు ఏమి బయటేమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్‌తోని కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వెనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడు అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సింప్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్ యాజమాన్యం కూడా మిమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు. టెస్టులు కూడా చేసినారు సార్.